నమస్తే తెలుగు పీపుల్. ఈ రోజు మనం కొండాపూర్ లో ఉన్నటువంటి హై టెన్షన్ రోడ్ లో ఉన్నటువంటి ఏకే డ్రైవింగ్ లో గుజరాతీ ఫ్యూజన్ లో ఉన్నాం. ఇక్కడ టేస్ట్ ఎలా ఉండబోతుందో ఈ రోజు నేను టేస్ట్ చేసి రివ్యూ చేసి చెప్తున్నాను, చూసేద్దాం వచ్చేయండి. మొత్తం అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఫస్ట్ ఐటమ్ టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. సో ఫస్ట్ ఐటమ్ ఎలా ఏంటంటే ధోక్లా చేద్దాం. ఇదేదో బ్రెడ్ పీసెస్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో క్రిస్పీగా ఉంది, టేస్ట్ డిఫరెంట్ గా ఉంది, అండ్ పైన కొరియాండర్ కూడా వేశారు. అది నెక్స్ట్ లెవెల్ హైలైట్ అనమాట ధోక్లాకి. సో ధోక్లా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్ గా ఉంది టేస్ట్. బేసికల్ గా థాప్లాకు గొప్పతనం ఏంటంటే మనకి మెంతి కూర అంటారు కదా, సో మనం జనరల్ గా రోల్స్ ఎలా చేసుకుంటామో అలాగే చేస్తారు. సో ఇందులో మెంతి కూర ఏదైతే ఉందో దాన్ని కొంచెం పేస్ట్ కింద చేసి అండ్ వీళ్ళు గీతో దీన్ని రోల్స్ కింద చేస్తూ ఉంటారు, దాన్ని తేప్లా అంటారు. దీని కాంబినేషన్ మనకి ఒక పికిల్ ఇవ్వడం జరిగింది. ఈ పికిల్ కాంబినేషన్ లో తినాలి. బేసికల్ గా చపాతీలు తినడం అంటేనే మనకి చాలా చిరాకు, కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంది ఐటమ్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఐటమ్ వెజ్ చీజ్ బాల్స్. చీజ్ బాల్ చూసారా, వెజ్ చీజ్ బాల్ ఎంత బాగుందో. సో దీన్ని హాఫ్ కి కట్ చేయగానే చాలా స్మూత్ గా అనిపిస్తుంది నాకు. బేసికల్ గా ఎప్పుడు మనం నాన్ వెజ్ చీజ్ బాల్స్ తింటాము. యా సీరియస్లీ ఇట్స్ అమేజింగ్. నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది. దీని పేరు హ్యాండ్ వో అంటారు. సో హ్యాండ్ వో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది ఎలా చేస్తారు అనే దానికన్నా ఫస్ట్ నేను తిని చెప్తాను, ఎందుకంటే చూడడానికే చాలా పీస్ ఇంట్రెస్టింగ్ ఉంది. మన ఇంట్లో దెబ్బ రొట్టెలు ఎలా అయితే ఉంటాయి, దెబ్బ రొట్టెని వేసి హాఫ్ పీస్ కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది లైక్ నాకు టేస్ట్ ఎలా ఉంది చెప్పిన, నార్త్ ఫుడ్ ని సౌత్ ఫుడ్ లో వర్ణిస్తున్నాను, ఏమనుకోవద్దు. తాటి రొట్టెలు తిన్నప్పుడు స్వీట్ గా ఉంటాయి, బట్ ఇది ఇంచుమించుగా అలాగే ఉంది. కార్న్ కూడా వేయడం జరిగింది, అండ్ ఇది టమాటా సాస్ తో ఇవ్వడం జరుగుతుంది మనకి. రియల్లీ నైస్. సో ఓకే, ఇప్పుడు పావ్ బాజీ నేను గట్టిగా తింటాను. ఇది కూడా నైస్ డార్లింగ్, 10 out of 10 ఇచ్చేయచ్చు. ఏంటో ఈ రేంజ్ లో తింటే స్లిమ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లావుగా అవుతారు, కానీ ఈ వెజ్ ఐటమ్స్ తింటే సన్నగానే ఉంటారంట. ఎందుకంటే ఐటమ్స్ అన్ని కూడా గీతో చేసినటువంటి అనమాట, ఆయిల్ కాదు. సో పావ్ బాజీ కూడా చాలా బాగుంది. మనకి జనరల్ గా నాన్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ అంటే నచ్చదు, కానీ ఇక్కడ గుజరాత్ రాజస్థాన్ మొత్తం మీద అందరూ కూడాను 80% పైన పీపుల్ వెజ్ తింటారు. సో ప్రతిదీ కూడా హెల్దీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ సాబుదానా వడ. బేసికల్ గా నాకు వడ అంటే నచ్చదు, బట్ విల్ ట్రై. సాబుదానా వడ అంటేనే కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడడానికి. దీని టెక్స్చరే చాలా ప్రిసైజ్ గా చేసినట్టు ఉంది, టెక్స్చర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఐటమ్ కూడా చూడడానికి ఐ థింక్ ఇది కొత్తిమీరతో చేసినటువంటి చట్నీ అనమాట. ఇది నిజంగా చాలా బాగుంది. బేసికల్ గా నేను ఇది చూసినప్పుడు స్పైసీ ఉంటది అనుకున్నాను, ఇది కట్ట మీఠా ఉంది. తినడానికి కూడా చాలా బాగుంది నిజానికి. పాపడా, మా ఇంట్లో పాపడాలు ముగ్గేసినట్టు రౌండ్ గా ఉంటాయి, కానీ ఇక్కడ పాపడాలు ఏంటంటే స్కూల్లో జారుడు బల్లా ఉన్నాయి చూడండి. సో డిఫరెంట్ గా ఉన్నాయి లుక్కే. అండ్ దీంతో పాటు కాంబినేషన్ లో పప్పాయ నుంచి తురుము చేసి దానికి మళ్ళీ స్పైసెస్ యాడ్ చేసి దీని కాంబినేషన్ లో దీంట్లో ముంచుకొని వీళ్ళు ఇచ్చిన చట్నీ ఒకటి ఉంది, బొంబాయి చట్నీ. దీని కాంబినేషన్ లో విత్ మిర్చి. సీరియస్లీ గాయస్, కొండాపూర్ సరౌండింగ్ లో ఉన్న పీపుల్ అదృష్టవంతులు. ఎందుకంటే పాపడా కూడా ఇంత టేస్ట్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎస్పెషల్లీ ఇందులో ఒక తురుము ఇచ్చారు, ఆ తురుము కాంబినేషన్ ఇంకా బాగుంది. నేను ఈ రోజు నుంచి గుజరాతీ ఫుడ్ కి ఫేమస్. లవ్ ఇట్ గాయ్స్, 10 out of 10. కిచిడి ఇట్స్ లుకింగ్ నైస్. ఈ కిచిడీలో జనరల్ గా నేను ఎప్పుడు కార్న్ క్యాప్సికమ్ చూడలేదు కిచిడీలో. ఫర్ ద ఫస్ట్ టైం నేను కిచిడీలో కార్న్ చూస్తున్నాను. ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడడానికి. చాలా వేడిగా ఉంది, బట్ ఇట్స్ నైస్. కొన్ని ఐటమ్లు వేడిగా ఉన్నా సరే తినాలనిపిస్తుంది, కంట్లో నీళ్ళు వస్తుంటే ఆ స్పైసెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కిచిడీ ఎంత టేస్ట్ ఉంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్ కిచిడీస్ నేను తిరుపతిలో తింటాను, దర్శనం టైంలో కిచిడీలు ప్రొవైడ్ చేస్తుంటారు, బట్ ఇక్కడ కిచిడీ చాలా బాగుంది గాయస్. సీరియస్లీ చెప్తున్నాను. గుజరాతీ ఫ్యూజన్ లో దొరికే ప్రతి ఐటమ్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇవన్నీ కూడా హోమ్ మేడ్ లాగే కనిపిస్తున్నాయి, ఎందుకంటే హ్యాండ్ పిక్డ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడాను వాళ్ళు ఓన్ గా ఇంట్లో మసాలాలు వాళ్ళు చేస్తారు. చట్నీస్ కానీ, పికిల్ కానీ, సాస్ కానీ, ఆఖరికి ఇక్కడ సాబుదానా వడలో మనం వాడినట్టు చూసినటువంటి ఈ సాస్ కూడా
వాళ్ళు ఓన్ హ్యాండ్ మేడ్ ఇంట్లో చేస్తున్నటువంటివి. అండ్ ఎస్పెషల్ జిలేబీ కూడా చాలా క్రంచీగా ఉంది, స్వీట్ గా ఉంది, కానీ రెగ్యులర్ గా దొరికే జిలేబీ అయితే లేదు. సో గైస్ ఇంకెందుకు ఆలస్యం, హై టెన్షన్ రోడ్ లో ఉన్నటువంటి AK డ్రైవింగ్ లో ఉన్నటువంటి గుజరాతీ ఫ్యూజన్ ని ఇప్పుడే విజిట్ చేయండి. అండ్ ఫైనల్లీ మనం ఎప్పుడు పాడే వేలం పాటే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.